అది ఏమి విచిత్రమో ఏమో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ హెరిటేజ్ ఉంది కదా, వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్ మాత్రం లాభాల్లో బీభత్సంగా పోతాయి. ఈసారి ఏకంగా హెరిటేజ్ ఫుడ్స్ లాభంలో 77% వృద్ధి అంట. 77% పెరిగింది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం 77%, 80%, 90% వృద్ధి రేటు ఉంటుంది. అధికారం కోల్పోతే మాత్రం హెరిటేజ్ సంస్థలు ఎక్కడ కానీ కనిపించవు. ఎక్కడ వృద్ధి రేటు ఎక్కడ కానీ కనిపించదు. అదేం విచిత్రమో, అదేమో మనకైతే అర్థమే కాదు. మనకైతే అర్థమయ్యేదిలే. సంపద సృష్టి అంటే ఇదేనేమో. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, పంచుతాం, అప్పు చేసి పంచం అని చెప్పాడు కదా. మేబీ ఇదేనేమో సంపద సృష్టి అంటే. అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్ వృద్ధి రేటు, వాళ్ళ నాయకుల యొక్క పాకెట్ నింపుడు రేటు పెరుగుతూ పోతాయి. గత కొద్ది రోజుల నుంచి అవే నడుస్తుంది. కొద్ది రోజులు అంటే గత 1 yearగా అదే నడుస్తుంది. ఇన్ని రోజులు తెలుగుదేశం పడే నాయకులు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క జోబులే నింపుకుంటా ఉన్నారనేసి అనుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫుడ్స్ కూడా గట్టిగానే అసలే పరుగులు పెడతా ఉంది, మామూలు గుడిగా. ఇదిగో హెరిటేజ్ ఫుడ్స్లో లాభంలో 77% వృద్ధి అని చెప్పేసి మనం చెప్పట్లే. ఏబిఎన్ రాధాకృష్ణ రాశాడు, హైదరాబాద్ ఎడిషన్లో రాశాడు. ఏ సాక్షిలోనో లేకపోతే ఈటీవీలోనో ఎన్టీవీలోనో రాసిందో కాదు, మన రాధాకృష్ణ రాశాడు. ఏమని రాశాడంటే, హెరిటేజ్ ఫుడ్స్ లాభంలో 77% వృద్ధి, 2024-25లో 188 కోట్లుగా నమోదు, Q4 లాభం 38 కోట్లు, ఒక్కో షేర్కి 50% డివిడెండ్. రాధాకృష్ణ రాశాడు. 2024-2025 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో 1000 కోట్ల రెవెన్యూను సాధించినట్లు ప్రకటించింది. ఒక త్రైమాసిక కాలంలో రికార్డు స్థాయి ఆదాయాలను ఆర్జించడం ఇదే మొదటిసారి. జనవరి-మార్చి త్రైమాసికం Q4లో కంపెనీ 1048.46 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై 38.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం 950.6 కోట్లు ఉండగా లాభం 40 కోట్లుగా ఉంది. అంతేకాకుండా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక రెవెన్యూ కూడా రికార్డు స్థాయిలో 4134.60 కోట్లుగా నమోదైనట్లు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం లాభం ఏకంగా 77% వృద్ధి చెంది 188.28 కోట్లుగా నమోదైంది. కాగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ ₹5 ముక్క విలువతో కూడిన ప్రతి షేర్కు 2.50 అంటే 50% డివిడెండ్ని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. వాళ్ళు రాసింది, వాళ్ళ ఆంధ్రజ్యోతిలో రాసిందే. అదే చెప్పేది, సంపద సృష్టి అంటే ప్రజలకి ఇప్పటికే అర్థమైపోయాడు. ఎక్కడ సంపద సృష్టి, ఎవరికి సంపద సృష్టి, ఎవరిది సంపద సృష్టి, పెంచుకొని ఏం చేస్తున్నారు. ఇదిగో ఎగ్జాంపుల్ ఇదిగే, హెరిటేజ్ ఫుడ్స్ లాభంలో 77% వృద్ధి. ఇది చాలు ఎగ్జాంపుల్. సంపద సృష్టి ఏ విధంగా నడుస్తుందో, తెలుగుదేశం పార్టీ ఆదాయాలు ఏ విధంగా పెరుగుతున్నాయో నిదర్శనం ఇవే. దీన్ని అంటారు సంపద సృష్టి అనేసి. సంపద సృష్టించుకొని ఏ విధంగా జల్సాలు చేయాలో ఇదిగో ఇవే ఎగ్జాంపుల్. ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, వీళ్ళు కాదు రైతులు, వీళ్ళ సంపద సృష్టి కిందికి పోతూ ఉంది. కానీ హెరిటేజ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల సంపద సృష్టి మాత్రం పైకి పోతూ ఉంది. సో ఇవి చాలు ఎగ్జాంపుల్ సంపద సృష్టి ఏ విధంగా నడుస్తుందో. ముందు ఇటువంటివి చాలా చూడాలి. ఇంకా 4 సంవత్సరాల టైం పీరియడ్ ఉంది. ఇప్పటివరకు 1 year అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా ఎన్నెన్నో చూడాలో.